ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కందిపప్పు గోంగూర. ఎలా చేసుకోవాలో చేసే విధానం తీసుకున్నాం. ఫస్ట్గా శుభ్రంగా కడుక్కున్న కందిపప్పు స్టవ్ పైన ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. ఉడికిన తర్వాత ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఉడికింది. తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని రోడ్లో కలుపుకోవాలి కచ్చపచ్చగా. కచ్చపక్కగా అయినా పచ్చిమిర్చి కందిపప్పులు వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా కడుక్కున్న గోంగూర వేసుకోవాలి. కందిపప్పులో పచ్చిమిరపకాయలు గోంగూర వేసుకున్నాము. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు, నీరు ఫ్రెష్గా. తర్వాత ఎల్లిపాయలు, పల్లీలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, గోంగూర, ఎల్లిపాయలు, పల్లీలు, జీలకర్ర వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత కాసేపు ఒక 10 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు మెత్తగా రుబ్బుకోవాలి. పాత ఇలా చేస్తుంది. ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రుబ్బుకోవాలి. కందిపప్పు గోంగూర రెడీ. అనుకుంటా మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసుకునేవారు. ఒక్కసారి ఇలా పప్పు ట్రై చేసి చూడండి. గోంగూర